హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా! ఇంక మనం చెప్పుకుపోయే సీరియల్ అయితే సూపర్‌గా టేస్టింగ్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా? ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇంకా అమూల్యకైనా ఎలాగైనా పెళ్లి చూపులు జరిపించాలనేసి రామరాజు అయితే డిసైడ్ అవుతాడు. మరి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి మరి శ్రీవల్లికి ఎలాంటి సలహా ఇస్తారు అనేది చూద్దాం. ఇంకా విశ్వకి ఏం ప్రయత్నం చేస్తాడు అనేది చూద్దాం. ఇంకా సీరియల్ కండిషన్‌లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇంకా సీరియల్ కండిషన్‌లో భాగంగా వెళ్ళినట్టయితే ఇంకా శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మ నాన్ననైతే ఊరు ఊరు నుంచి అంటే ఊర్లో నుంచి వాళ్ళు ఉండే ఊర్లో నుంచి బయటకైతే పంపించేస్తుంది కదా! తొందరగా వెళ్ళేసేయండి. అమూల్య పెళ్లి అయ్యే వరకే మీరు కనబడకుండా వెళ్ళండి అనేసి పంపిస్తూ ఉంటుంది. ఇంకా తనైతే వచ్చేసి అమూల్య పెళ్లి చూపులు ఎలాగైనా జరిపించి తనకి ఎలాగైనా పెళ్లి చేయించి ఇంట్లో నుండి ఇంకా బయటికి పంపించేయాలి. విశ్వక్ నుండి తప్పించుకోవాలనేసి శ్రీవల్లి అయితే చాలా పెద్ద ప్లాన్ వేస్తుంది కదా! ఇంకా అదంతా జరిగాక ఇంకా శ్రీవల్లి అయితే ఇంట్లో వాళ్ళందరినీ అలా సరదాగా కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ మామయ్య దగ్గరికొచ్చేసి మామయ్య సరదాగా ఆడుకుందాం. అంటే అప్పుడు ఇంకా వెదవతంటుంది. "అసలు ఇంట్లో జరిగిన గొడవ ఏంటి? నువ్వు చేసే ప్రయత్నం ఏంటి?" అంటే, "అదే అత్తయ్య గారు, నేను ఇంట్లో పెద్ద కోడలిగా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంట్లో నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ నా భుజాల మీద ఏసుకున్నాను" అనేసి చెప్పి ఇంకా రామరాజు దగ్గరికి వెళ్ళేసి రామరాజు అంటాడు, "ఇప్పుడెందుకమ్మా ఇలాంటివన్నీ?" అంటే, "లేదు మామయ్య, అందరం హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఎట్లాగూ అమూల్య పెళ్లి చూపులున్నాయి కదా! ఇంకా పెళ్లి చూపులైతే ఇప్పటితోటే స్టార్ట్ చేద్దాం. ఈ ఆనందంతోనే స్టార్ట్ చేద్దాం" అన్నాక ఇంకా ఓకే అన్నాక ఇంకా శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. శ్రీవల్లి ఏంటి సడన్‌గా ఎలా మారిపోయింది అనేసి. ఇంకా అప్పటికి నర్మద ప్రేమలు కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంకా అలా చూసాక ఇంకా అంతలోనే ఇంకా శ్రీవల్లి అయితే "ఇప్పుడే వస్తాను ఆగండి" అనేసి అందరిని ఇంట్లో కూర్చోబెడుతుంది కదా! ఇంకా వెళ్ళేసి తనొక కుండీలో అయితే ఇంకా చిట్టీలు రాసుకొస్తుంది. ఎందుకంటే అంతాక్షరి ఆడదామనేసి తీసుకొచ్చి ఫస్ట్ నా నుండే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఎవరి నుండి స్టార్ట్ చేస్తాము అనేసి వాళ్ళ బాబాయ్‌తో అంటూ ఉంటే ఇంకా "నువ్వే స్టార్ట్ చేసావు కదా! నువ్వే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసావు కదా! నువ్వే ప్రయత్నించు" అనేసి అన్నాక ఇంకా తనైతే ఒక చీటీ తీసుకున్నాక ఇంకా తనైతే పాట పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత నర్మద వాళ్ళకి తీయండి బాబాయ్ అంటే నర్మద వాళ్ళకి కూడా ఒక అక్షరం వస్తే వాళ్ళు కూడా పాట పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళ తర్వాత అయిపోయినాక ఇంకా శ్రీవల్లి అంటుంది, "ఇప్పుడు ప్రేమ నర్మదల వారి పేరు మీద ఒక చిట్టి తీయి బాబాయ్" అనేసి అన్నాక ఇంకా ప్రేమ నర్మదల పైన కూడా ఒక చీటీ తీస్తే వాళ్ళ పైన అక్షరం అని వస్తే ఇంకా ప్రేమ అయితే ఊహించుకుంటూ ఉంటుంది. తను ఒక పాట పాడినట్టు తను ఎంజాయ్ చేసినట్టు ఊహించుకుంటూ ఉంటుంటే ఇంకా అంతలోనే ధీరజ్ అయితే కా అక్షరం మీద వాళ్ళ చెల్లెని పట్టుకొని చాలా చక్కగా పాట పాడుతూ ఉంటాడు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ అయిపోయాక ఇంకా రామరాజు, వేదవతి ఉంటారు కదా! ఇంకా శ్రీవల్లి అయితే బాబాయ్ అత్తయ్య మామయ్యల పైన కూడా ఒక చీటీ తీయన్నాక తీసాక ఇంకా వాళ్ళిద్దరు కూడా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇంకా అయిపోయాక ఇంకా అంతలోనే మళ్ళీ సెకండ్ రౌండ్‌లో నా చీటీ తీ బాబాయ్ గారు అనేసి శ్రీవల్లి అంటే, "నన్ను మర్చిపోయావా? నేనున్నాను కదా!" అనేసి ఇంకా అంటే, "సరే నువ్వు పాడు" అంటే ఇంకా తనైతే పాట పాడుతూ ఉంటాడు. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాక, "సరే బాబాయ్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది కదా! ఇంకా సెకండ్ రౌండ్‌లో మళ్ళీ నేనే స్టార్ట్ చేస్తాను. నా తరపున నా పేరు మీద ఒక చీటీ తీ" అనగానే ఇంకా తనకైతే ఒక ఒక వర్డ్ అయితే వస్తుంది శ్రీవల్లికి. వచ్చేసాక ఇంకీ పింకీ పాంకీ అనుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పాట పాడుకుంటూ వస్తారు. ఇంకా శ్రీవల్లి అయితే పెద్ద షాక్ అయిపోతుంది. వీళ్ళని నైటే ఇంటిలో నుండి బయటకి పంపించేసాం కదా! అంతలోనే మళ్ళీ ఎక్కడి నుండి ఊడిపడ్డారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలోనే "ఏంటమ్మా నాన్న చెప్పకుండానే చేయకుండానే అలా వచ్చేసారు సడన్‌గా ఊడిపడ్డారు" అనంటే, "ఏదో అమ్మ నీ మీద ప్రేమతోని నేను చూడాలనిపించి వచ్చాను" అనేసి అప్పుడు రామరాజుతో ఇలా అంటారు, "బావగారు, అన్నయ్య గారు, మీరు మాకు అమూల్య పెళ్లి చూపులకు పిలవకపోయినా, మమ్మల్ని మర్చిపోయినా మాకు మీ మీద చాలా ప్రేమ ఉంటుంది కదా! అందుకే వచ్చేసాను" అన్నాక, "అలా కాదమ్మా పెళ్లి చూపులే కదా! అందుకే ఎవరిని పిలవలేదు. తర్వాత పిలుద్దాం అనేసి అనుకున్నాను" అంటే అప్పుడు శ్రీవల్లి వాళ్ళ నాన్న అంటాడు, "ఏంటి బావగారు ఇక్కడ నుండి ఇటే వెళ్ళమంటున్నారంటే" అప్పుడు వేదవతి అంటుంది, అది కాదన్నయ్య గారు, పెళ్లి చూపులే కదా! ఎవరిని పిలవలేదు" అంటే, "వచ్చిన వాళ్ళని వెళ్ళమని కాదు ఇలా కూర్చుంటాం రండి" అనేసి మర్యాద చేస్తా ఉంటారు. ఇంక అప్పుడు శ్రీవల్లి అంటుంది, ఆగండి అత్తయ్య గారు, మామయ్య గారు, నేను మా అమ్మమ్మ వాళ్ళతోని మనస్ఫూర్తిగా మాట్లాడక చాలా రోజులైతుంది. వాళ్ళతోని అలా అరుగు మీద కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడేసి వస్తాను" అనేసి అన్నాక ఇంకా రామరాజుతో అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి. అడుగుతా ఉంటుంటే అప్పుడు రామరాజు, "సరే అమ్మ వెళ్ళి రాపో" అనేసి అంటా ఉంటాడు. ఇంకా అన్నాక అప్పుడైతే శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని అలా బయటికి అంటే వాళ్ళ రామరాజు వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చేసరికి ఇంకా అక్కడ విశ్వక్ అయితే వాళ్ళ ఇంటి నుండి చూస్తూ ఉంటాడు. ఇంకా అంతలోనే అప్పుడు అసలు అమ్మ ఏంటి మీరు ఎందుకొచ్చారు? నేను అసలే అలా వెళ్ళమని చెప్పాను కదా! ఊరికెళ్ళకుండా ఇప్పుడు వచ్చిందికి ఎందుకొచ్చారు ఇక్కడికి అది ఇది అనేసి అంటా ఉంటారు.
ఎందుకు వచ్చారు అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఒకసారి అలా చూడు అనగానే విశ్వక్ని చూస్తూ ఉంటారు. విశ్వక్ని చూసి చాలా భయపడతారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చారు అనేసి అన్నాక, ఊరు నుండి వెళ్ళమన్నాను కదా ఎందుకు వచ్చారు అనేసి అన్నాక, ఇంకా అలా చూడన్నాక అసలు ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ మొత్తం జరిగిందంతా చెప్తా ఉంటుంది. మేము ఇలా ఊరు నుండి బయటికి పారిపోదామని ట్రై చేస్తూ ఉంటే విశ్వక్ మాకు అడ్డొచ్చేసి మమ్మల్ని చంపేస్తాను, రౌడీలతో కొట్టిస్తాను, చంపేస్తాను అది బెదిరేశారు. నువ్వైతే ఏ సెలెక్ట్ చేసుకుంటావు అనేసి 3 ఆప్షన్స్ ఇచ్చాడని చెప్తే, ఏదైనా మన ప్రాణానికి ముప్పే కదమ్మా, నేను ఎందుకు ఆప్షన్ చేసుకుంటాను అంటే మా పరిస్థితి కూడా అలానే అయింది, అందుకే వచ్చేసాము, ఇప్పుడు మనం ఏం చేసేది లేదు, అమూల్య పెళ్లి చూపులు ఆపేయడమే అనేసి అన్నాక ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇంకో ప్రక్కన రామారాజు వాళ్ళ భార్య పెళ్లి చూపుల కోసం కంగారు పడుతూ ఉంటారు. ఇంకా పెళ్లి చూపుల కోసం హడావిడి చేస్తూ ఉంటారు. ఇంక ఇదంతా ఇలా ఉంటుంటే ఇంట్లో ఉంటాడు కదా పెళ్లి గారి ప్రకాశం, ఇంకా ప్రసాద్ గారు అయితే ఇంకా ఆ ఫోన్లో మాట్లాడుతూ ఇంకా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాత భాగం చూసుకున్నట్టయితే ఇంకా పెళ్లి చూపుల కోసం అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఇంకా ప్రేమ అయితే ధీరజ్తో చాలా ఆడుకుంటుంది కదా, ధీరజ్ ప్రేమతో మాట్లాడాడు కదా, ఇంకా ప్రేమతో మాట్లాడడానికి ప్రేమ చాలా తంటాలే పడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళని సరదాగా బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా ప్రేమే బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. మరి ముందు ఎపిసోడ్లో చూద్దాం ప్రేమ ధీరజ్లు మాట్లాడుకుంటారా లేదా అనేది. ఇంకా అమూల్య పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి, వీళ్ళు శ్రీవల్లి ఉన్ను అమూల్య పెళ్లి చూపులు, శ్రీవల్లి అమూల్య పెళ్లి చూపులను ఎలాగైనా చెడగొడుతుందా లేదంటే విశ్వక్ చేతిలో బలి అవుతుందా అనేది ఇంకా మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇదంటే ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. స్కూల్ ఉండొచ్చండి.